అనే వ్యక్తి మీద అనేది కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. రైట్. ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు. ఆనంద్ సాగర్ గారు, గెలుస్తాడా రావణుడే? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడు గెలిచాడు సార్ రావణుడు? అప్పుడు గెలిచాడా త్రేతాయుగంలో? ఇప్పుడు గెలవడానికి ఆధునిక సమాజం అన్నారు, అందుకనే త్రేతాయుగం అన్నమాట అనలా, ఆధునిక సమాజంలో అన్నారు. కలియుగంలో రావణులు వస్తారు చస్తారు సార్. ఒక్కడు కాదు, అప్పుడు ఒక్కడే రావణుడు, వేలాది రావణులు, ఇప్పుడు లక్షలాది రావణులు, అందరూ రావణులే. రాముడు లేడిక్కడ. రాముడు మిగిలిన రాముడిని చంపడం కోసం పుట్టుకొస్తున్నటువంటి పుట్టగొడుగులు లాంటి రావణులు ఈ సమాజాన్ని ఏదో విభజించి చీల్చి చెండాడాలనుకుని కుట్ర చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, ఏవేవో ముసుగులు తగిలించుకొని. ప్రజలు మీరు అన్నారు ఇప్పుడు ఆధునిక యుగం అన్నారు. ఎస్, ఆధునిక యుగం అరిచేతిలో ప్రపంచం ఉంది, వేళ గుప్పిట్లో ఉంది. ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి దొంగలను పట్టుకోవడం, చీడ పురుగులను పట్టుకోవడం, సమాజం మీద కుట్ర చేసే వాళ్ళని శిక్షించడం చాలా సింపుల్. అందుకే అతని చిట్టంతా బయటపడింది, అతని కేర్ ఆఫ్ అడ్రస్ బయటపడింది, అతని మూలాలు బయటకు వచ్చినాయి. ఆ ముసుగు వెనకాల ఉన్నటువంటి ఆ అడ్రస్ అంతా కూడా ప్రజల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ప్రశ్న అనేది మీకు తెలుసు, అది భాగవతంలో ఒక పెద్ద విషయం. అది పోతరామాత్యుడు ప్రశ్న దాని గురించి పెద్ద కొన్ని అధ్యాయాలు రాశాడు భాగవతం. అది షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రశ్న, పరిప్రశ్న రెండు ఉంటాయి సార్. అలాగే మన యొక్క భాష ప్రయోగంలో కూడా వ్యాకరణం సరిగ్గా తెలిసి ఉండాలి. సకలము అంటే సమస్తము అని అర్థం, శకలము అంటే మొక్క అని అర్థం. నువ్వు ప్రశ్నిస్తున్నావు, పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుని ప్రశ్నిస్తున్నావు. ఆయన ప్రశ్న దేనికి సంధించాడు? ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని రాజ్యాధికార లక్ష్యంగా నరేష్ ఒక ట్వీట్ చేశారండి, యాక్టర్, సీనియర్ యాక్టర్ నరేష్. ఆయన ఏమంటాడంటే ఒక అప్రహెన్షన్ ఆయనకి, క్రైస్తవ ఈ మిషనరీలు చాప కింద నీరులాగా చొచ్చుకుంటూ వస్తున్నాయి. మొన్న తమిళనాడులో విజయ్ జోసెఫ్ ఎలా తన గెలుపుని ఒడిచి పట్టుకున్నాడో ఈ రోజున, అంటే దీని కంటిన్యూషన్ ట్వీట్లో కూడా వేసాడు ఆయన, ఈ రోజున ఈ ప్రశ్నారావణ్ రూపంలో జడా శ్రావణ్ అండ్ ఆయన బృందం అంతా కలిసి ఒక ప్రియాంబుల్ సెట్ చేస్తున్నారు, ఒక పీఠిక రాస్తున్నారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో మరి ఎన్నికలు గెలిచి క్రైస్తవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే, క్రైస్తవ రాజ్యాన్ని ఏర్పాటు చేసే ఒక ప్రయత్నం జరుగుతోందనేది ఆయన సందేహం. దాంట్లో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాని వెనకాల చాలా శక్తులు పనిచేస్తుంటాయి. కారణం ఏంటంటే ఎఫ్సిఆర్ఏ, ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని చాలా బలంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అంతర్జాతీయ క్రైస్తవ సమాజం మన మీద మొత్తం కోపం పెట్టేసుకుంది, విపరీతమైన యాంగర్తో. అమెరికన్ కాంగ్రెస్ అయితే పచ్చగడ్డేస్తే బగ్గుమనే రెండు పార్టీలు కలిసిపోయాయి, రిపబ్లికన్ అండ్ డెమోక్రాట్స్. భారతదేశం ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మనం ఉపసంహరించుకునే ప్రయత్నం చేయనప్పుడు ఇలా వేరేతర రూపాల్లో వస్తాయి ఈ ఉద్యమాల రూపంలో. వాళ్ళకి జడా శ్రావణ్ ఒక వెపన్ కావచ్చు, రావణ్ ఒక వెపన్ కావచ్చు, రావణ్ జోసెఫ్ చౌదరి ఒక వెపన్ కావచ్చు. సో రకరకాలు, అంటే చాలా డీప్గా ఆలోచన చేసి ఆయన చెప్పాడు. ఎనీహౌ ప్రశ్న రావణ్ అనేది ఒక వార్నింగ్, ప్రశ్న రావణ్ ఎపిసోడ్ అనేది ఒక వార్నింగ్ అన్నాడు నరేష్ గారు. ఆయన ఇంతకుముందు బీజేపీలో ఉన్నారు, ప్రస్తుతం ఎక్కడ లేరు. బట్ ఆయన ఐడియాలజీని ఆయన జస్ట్ పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అదొక అంశం. రెండో అంశం, మీరు రాముడి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు, 4 కేసులు పెట్టారు, 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. అతను బయటకు రాకూడదని ఉపా చట్టం పెట్టడం ఏంటంటే, రేపు పొద్దున సామాన్యుడి మీద ఉపా చట్టం ప్రయోగిస్తే ఆడు వాయిస్ కూడా బయటకు రాదు. అట్లీస్ట్ ప్రశ్న రావడం వెనకాల జడా శ్రావణ్ ఉన్నాడు, లేకపోతే క్రైస్తవ సమాజం ఉంది. సామాన్యుల వెనకాల ఎవరుంటారండి? ఆనంద్ సాగర్ గారు, మీ ప్రభుత్వం ఇలా చేయడం సబబేనా? ఇప్పుడు ఎవరైతే ఈ జోసెఫ్ ఉన్నాడో, అలియాస్ రావణ ప్రశ్న ఉన్నాడో, బచ్చలకూర జోసెఫ్, ఇతను సామాన్యుడే సార్. ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలో భాగమైనటువంటి వ్యక్తి సామాన్యుడా? ఒక మతం ముసుగేసుకుని ఇంకొక మతాన్ని దుమ్మెత్తు పోస్తూ మతపరమైనటువంటి సమావేశాల్లో విమర్శలు గుప్పిస్తున్నటువంటి వ్యక్తి సామాన్యుడా? కోట్లాది రూపాయలకు కక్కుర్తుబడి
సమాజం మీద విషం చిమ్ముతున్నటువంటి ఈ ప్రశ్న, రావణుడు సామాన్యుడా? ఇటువంటి సామాన్యుడిని మీ భాషలో చెప్పారంటే అతనే సామాన్యుడిని వదిలేస్తే సభ్య సమాజం నేను అలా ఏమైపోవాలి? అనలేదండి. అతని వెనకాల సమాజం ఉంది. అదే. అదే ఒక సామాన్యుడికి పరిస్థితి ఎదురైతే వాడికి దిక్కు మొక్కు ఎవరు అవును. అడుగుతున్నా. మీరు నాకేసిన ప్రశ్న ఎస్ కరెక్ట్. మా సమాజం ఇప్పుడు అతని సామాన్యుడిలాగా చూడట్లేదు, సమాజానికి చిచ్చు పెట్టే ఒక చీడ పురుగులాగా చూస్తుంది. అతను మాట్లాడినటువంటి సందర్భం కానీ, వెళ్ళినటువంటి సందర్భం కానీ రాజకీయాలకు ఏమాత్రం పొసగనటువంటి ఒక వేదిక మీద రాజకీయపరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, విమర్శలు చేస్తా ఉన్నాడంటే ఎవరి లక్ష్యం అది? ఇతని లక్ష్యం కాదు, ఇతనికి డబ్బు ఇచ్చే వాళ్ళ లక్ష్యం, ఇతని వెనకాల ఉన్న వాళ్ళ లక్ష్యం. ఇటువంటి వాళ్ళని మా జిల్లాలో కూడా ఒక లేడీని తయారు చేశారు. మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. తెలుసు. ఎంతమందిని తయారు చేస్తున్నారు ఇలాగ? వీళ్ళు సామాన్యులు అంటున్నారు, దళితులు ఉంటారు, లేకపోతే దళిత కార్డు అంటున్నారు. ఇక్కడ మా జిల్లాలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ ఇబ్బందుల్లో కేసులు పెడితే దళిత కార్డు బయటికి తీస్తారు, లేకపోతే మతం కార్డు బయటికి తీస్తారు. రాజకీయం అనేది వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్, వాళ్ళ పార్టీ అది. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, వైసీపీ డైరెక్షన్ లో. సరే, ఆ అంశం పక్కన పెట్టండి. ఉపా మీద మాట్లాడండి. ఉపా మీద మీ స్టాండ్ ఏంటి? ఉగ్రవాద సరే, ఎవరైనా కొంతకాలం చూస్తారు దేనికైనా. ఇతనేదో 4 కేసులు పెడితే బెయిల్ వచ్చిందని సంబరపడిపోయాడు. ఇటువంటి వ్యక్తులు మరి ఈ లోపల తన ఫోన్ నుంచి దొరికినటువంటి ఆధారాలు దానికి ఏం చెప్తారు? ఎటువంటి సెక్షన్లు పెట్టమంటారు? ఆ ఫోన్ చెప్పిన సాక్ష్యానికి చట్టం ఏ చర్య తీసుకోవాలో చెప్పమనండి, ఏ చట్టం ఏ సెక్షన్ పెట్టాలో చెప్పమనండి. తప్పదు కదా. ఆదిలోనే తుంచకపోతే ఇటువంటి శక్తులు పేటరేగిపోయి రాష్ట్రం ఏమైనా ఉంటుందండి? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి రాష్ట్రం, ఇప్పుడిప్పుడే నడక నేర్చుతున్నటువంటి రాష్ట్రం ఏమైపోవాలి? ఎక్కడికి పోతుంది? ఎక్కడ పోవాలి రాష్ట్రం? సో రాష్ట్రం సవ్యంగా నడవాలంటే ఉపా కేసులు పెట్టాలంటారు. ఉపా కేసులు పెట్టమని నేను చెప్పట్లేదండి. ఇటువంటి వ్యక్తులు ఉపేక్షించొద్దు. ఉపా కంటే బలమైన సెక్షన్లు పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. రైట్. తక్షణ చర్యలు తీసుకునే చట్టం కావాలి ఇటువంటి వ్యక్తుల మీద. దుష్ట శక్తిని పెరగనిస్తే, ఉపేక్షిస్తే సమాజానికి చాలా ప్రమాదం. ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకోవాలా? మనకు మనమే ప్రమాదాన్ని ఎత్తి మీద సార్, నేను ఒక పెట్టుకోవాలా? ప్రశ్న అడగమంటారా మిమ్మల్ని, మోకా ఆనంద్ సాగర్ గారు? ఇప్పుడు అడగండి సార్. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో 7 అరెస్ట్ అయ్యారు. దాని మీద బ్రహ్మాండమైన విచారణ జరిగింది. ఎన్ఐఏ కోర్టు చేసింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసింది. వాళ్ళకి మరణశిక్ష చేస్తే ప్రస్తుతం వాళ్ళు ఢిల్లీలో జైల్లో ఉండి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు. సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుని స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. వేస్తే వాళ్ళ మరణశిక్షను వాయిదా వేసింది. అంతకన్నా పెద్ద నేరమా రావణ్ చేసింది? రావణ్ ఇక్కడే పుట్టాడు, ఈ దేశంలోనే ఈ గడ్డ మీద పుట్టాడు. సో తెలుసో తెలియకో మతదోషం చేశాడు, పక్కన పెట్టాడు. రెండోది, మీకు ఇంకొక కేసులో అయితే అఖ్తర్ అని ఒక ఉగ్రవాది, అతనికి కన్వీనియంట్గా అతను వాదించడం కోసం చెప్పేసి సుప్రీంకోర్టులో లాయర్లుని ప్రభుత్వమే నియమించింది. ఇక మూడో అంశం వచ్చేప్పటికీ కసబ్ విషయం తెలుసు. 4 ఏళ్ళు మేపారండి, 26 కోట్లు ఖర్చు అయింది మొత్తం. వాడిని కలవటానికి ఒక సెల్ నుంచి ఇంకో సెల్లోకి తీసుకొని బయటకు వస్తే గొడవ అవుతుందని చెప్పి ఆ సెల్ నుంచి సొరంగం తవ్వి ఇంకో సెల్లోకి వెళ్ళారు. ఇంత ప్రయాసపడ్డారు. వాడికన్నా పెద్ద నేరస్తుడా ఎవరు? ఈ రావణ్. నేను రావణ్ని వెనకేసుకు రావట్లే, నేను చెప్తున్నది ఏంటంటే కంపారిజన్ తీసుకొస్తున్నా, మళ్ళీ చెబుతున్నా, మీరు వెంబడి ఆ మాట అంటారని చెబుతున్నా. అతనికన్నా పెద్ద, వాళ్ళందరికన్నా పెద్ద నేరస్తుడా? అదే సార్, ఇప్పుడు పొన్నవోలు గారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు ఆయన? రాజ్యహింస అంటున్నాడు ఆంధ్రప్రదేశ్. రాజ్యహింస నేను మాట్లాడుతున్నట్టు రాజ్యాన్ని అస్థిరపాలు చేసే కుట్ర వైసీపీలో ఇటువంటి వ్యక్తుల్ని మేపి వాళ్ళు తయారు చేస్తున్నారు. రాజ్యాన్ని కూల్చే కుట్ర ఇది. దానికి మతాన్ని వాడుకుంటున్నారు. దయచేసి ఆలోచించాలి. ఇక్కడ కోట్లాది మంది మనోభావాలను దెబ్బ కొట్టే ఒక అంశాన్ని తీసుకుంటున్నారు. పూర్వం మన ఉమ్మడి రాష్ట్రంలో కేవలం చార్మినార్ దగ్గర పాత బస్తీలో మాత్రమే మత ఘర్షణలకి అడ్డాగా ఉండేది. ఈవేళ విభజిత ఆంధ్రప్రదేశ్ లో
ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇటువంటి రావణులు పుట్టుకొస్తున్నారు. ఎక్కడి నుంచి 2 ఏళ్ల పుట్టుకొస్తున్నారు? నుంచి మీరే పరిపాలన చేస్తున్నారు కదా, ఐడెంటిఫై చేయలేదా రావణుల్ని? అదే సార్ చేశాం కదా, మరి పట్టుకున్నాం కదా, పెట్టాం కదా. మరి పెడితే మళ్ళీ పెడితే ఈ సెక్షన్ పెడతారా అంటారు. ఏ సెక్షన్ పెట్టాలో చెప్పమంటున్నాం మేము. పెట్టండి, అతను దానికి చేసిన అనుగుణమైన కుట్రకి- సెక్షన్లు బోల్డన్ని ఉన్నాయి. ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. ఉపా చట్టం ఇతనికి వర్తించదు అని అన్నారు. ఆయన ఒక సీనియర్ మోస్ట్ కాప్, 35 ఏళ్ళు సర్వీస్లో ఉన్నారు, మాజీ డీజీపీ, అండ్ ఈజ్ అ వెల్ నోన్ ఫిగర్ పర్సనాలిటీ. అండ్ ఆయన మాటకి ఇట్ క్యారీస్ వెయిట్, ఆయన మాటకి వెయిట్ ఉంటుంది. ఎందుకంటే చట్టం గురించి సమగ్రంగా అవగాహన ఉన్న వ్యక్తి వారు మాట్లాడారు కదా ఉపా చట్టం ఇతనికి వర్తించదని. అంటే మాకు ఏబి వెంకటేశ్వర ప్రమాణం కాదంటారు. ఒకటి రావణ్కి ఏ చట్టం వర్తిస్తుంది అనేది కోర్టు తేల్చాలి. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారో లేకపోతే నాలాంటి ఒక చోటా మోటా పొలిటీషియన్ చెప్పే అంశం కాదు ఇది. ఎందుకు ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం అతని మీద ఉపా పెట్టిందో కోర్టు చెప్తుంది. అప్పటి వరకు మనం వేచి ఉండాలి, తప్పదు. రైట్, ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ యుద్ధం ఖచ్చితంగా మనం ఓడిపోతాం.